లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శంఖం పూరించనుంది. ఇందుకోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో నిర్వహించనున్న సభలో ఆయన పాల్గొనున్నారు. సాయంత్రం జరగనున్న రాహుల్ మీటింగ్ కు కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేత ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని శ్రీకారం చుడుతుంది. శంషాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో సాయంత్రం జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సభా వేదిక నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని మొదటిసారి నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది భారీ ఏర్పాటు చేస్తుంది. దాదాపు 2 లక్షల మందిని ఈ సభా వేదిక తరలించి ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న ఘోర పరాభవం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మొదటిసారి వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడికి భారీ ఘనస్వాగతం పలకడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాటు చేసింది. ఈ శంషాబాద్లో దాదాపు 15 ఎకరాల్లో ఉన్న ఈ బహిరంగ సభలో దాదాపు 2 నుంచి 3 లక్షల మందిని ఇక్కడికి తరలించడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ సభను కనీస ఆదాయ సభగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభ ద్వారా దేశమంతా ఎదురు చూస్తున్న కనీస ఆదాయ పథకం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇవ్వబోతుంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకం ఏ విధంగా ఉంటుంది, విధి విధానాలను ఇదే వేదిక నుంచి రాహుల్ గాంధీ ప్రకటించబోతున్నాడు. ఇప్పటివరకు చాలా రోజుల నుంచి ట్విట్టర్ ద్వారా అదేవిధంగా మీడియా సమావేశం ద్వారా చెప్పిన రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుంది అనే అంశాన్ని హైదరాబాద్ వేదికగా జరిగే ఈ బహిరంగ సభ ద్వారా రాహుల్ గాంధీ చెప్పబోతున్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీకి ధీటైన పథకాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారనే అంశంపైన కూడా చాలా ఆసక్తిగా చూస్తుంది. అదే హైదరాబాద్ వేదిక తెలంగాణలో ప్రకటించడానికి ఎందుకు ఈ సభా వేదికను ఎంచుకున్నారనేది మాత్రం ఇంకా పార్టీ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ తెలంగాణలో కూలీలు అదేవిధంగా మధ్యతరగతి వారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దక్షిణ భారతదేశంలో మధ్యతరగతి ఆదాయం కలిగిన ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గట్టి పట్టున్న ప్రాంతం కావడం వల్లనే ఇక్కడ ఈ వేదిక నుంచి ప్రకటించడం ద్వారా ప్రజల నుంచి చాలా మందికి ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందనే ఆసక్తితోనే రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తారని చర్చ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. భారీ ఏర్పాటు చేశారు. ఇది చేవెళ్ల పార్లమెంటు సెంటిమెంట్గా కలిసి వచ్చే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కలిసి వచ్చే చేవెళ్ల నుంచి ఎన్నికల ప్రచారం చేయడం ద్వారా అంతా మంచిగా జరుగుతుందనే భావనలో చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సభను పూర్తిగా ఏర్పాటు చూస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభను భారీగా జన సమీకరణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అదేవిధంగా రంగారెడ్డి డీసీసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32,000 గ్రామ కమిటీలకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ సమావేశంకు హాజరవుతున్నారు. దీని ద్వారా దేశమంతా కూడా కనీస ఆదాయ పథకం ఏ విధంగా ఉండబోతుంది, ఈ సభ ద్వారానే రాహుల్ గాంధీ విధి విధానాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో సత్యనారాయణ, HM TV.